మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్. కొరుట్ల, జగిత్యాల జిల్లా, కొరుట్ల పట్టణము, దువ్వాడి కృష్ణారావు వారి ఆఫీసులో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇక్కడ. వారు మేము చేసిన కార్యక్రమాలు కానీ మేము చేసిన అభివృద్ధి కానీ ఎమ్మెల్యే గారు చెప్పుకుంటున్నారని చెప్తున్నారు. ఆయన మాటలు ఒకసారి మనం విందాం. ఏదైతే కొరుట్ల ఎమ్మెల్యే ఉన్నారో వారు నియోజకవర్గంలో స్థానికంగా ఉండకుండా హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ ప్రజలను పట్టించుకోవడం లేదు. అయినా కూడా కొన్ని కార్యక్రమాలు ఇట్లా ఇంతకుముందు మీరు అడిగినటువంటి కావచ్చు. అదేవిధంగా మేము గతంలో పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్ మల్లాపూర్ నుంచి హైదరాబాద్ బస్ వేయడం జరిగింది. చెప్తే 1 year కింద కలవడం జరిగింది మంత్రి గారిని. మొన్న బస్ వేయడం జరిగింది. మేమే వేసినామని చెప్పుకుంటున్నాం. గతంలో మీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? హైదరాబాద్ మల్లాపూర్ నుంచి హైదరాబాద్ బస్ వేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఆ విషయం ఇలా బస్ వేసింది మీరే వేసినారంటే ఒప్పుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మీరు నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ అది ఎంతోమంది రైతులకు దాదాపు 1,00,000 ఎకరాల వరకు సాగు చేసేటువంటి రైతుల దాన్ని షుగర్ ఫ్యాక్టరీని ఇవాళ మూసేయడం జరిగింది. మీ ఫాదరు విద్యాసాగర్ ఎవరు ఎక్స్ఎమ్మెల్యే గారు, నేను ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా లేకుంటే గేట్ కూరేసుకుంటా అని మాట్లాడడం ఇది గత 10 ఏళ్ళ నుంచి ప్రజలలో రైతులలో తెలిసి అందరూ. ఇవాళ నేను సంజయ్ గారిని ఏమంటున్నా అంటే, మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి మీరు తెచ్చినటువంటి ఒక మార్క్ ఏదైనా ఉందా? ఈ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు మాజీ మంత్రి రత్నాకరరావు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొరుట్ల నియోజకవర్గం సపరేట్ ఉండే బుగ్గారంలో. అప్పుడు మేము ఇక్కడికి వెటర్నరీ కాలేజ్ అవ్వచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్సి 5,000 హౌసింగ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఇళ్ళు కట్టారో మేము ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో కొరుట్లలో అన్ని 5,000 ఇళ్ళు కట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు గతంలో చేయడం జరిగింది. అయితే వీళ్ళు కొత్తగా ఈ 10 సంవత్సరాలల్లా అవినీతి తప్ప ప్రతి వర్క్లో అవినీతి తప్ప వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఏం లేవు. సొంతంగా ముఖ్యమంత్రి ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావును పోయి ఇది కావాలని తెచ్చిందైతే ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే సంజయ్ ఉన్నాడో, సంజయ్ ప్రజలకు ఇచ్చిన మాట, నేను స్థానికంగానే ఉంటా, నేను ఇక్కడనే ఉంటా, నేను హైదరాబాద్ యశోద హాస్పిటల్లో డాక్టర్ డ్యూటీ బంద్ చేసిన చెప్పి ఇవాళ ఎమ్మెల్యే గెలిచి 3 వారాలు హైదరాబాద్లో ఉంటుండు. 1 వారం నియోజకవర్గంలో చూపుగా వచ్చి ఇప్పుడు మీరు అడిగినట్టు ఏదో నేను ఇక్కడ సేవ చేస్తున్నాను సోషల్ మీడియాలో 2-3 పేషెంట్లు వస్తే ఏదేది మన దాన్ని ఎక్స్రేని పెట్టి ఇట్లా చూసుకుంటా ఏదో సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుంటారు. ఇదంతా ఎట్లున్నదంటే వీళ్ళ వ్యవస్థ ఎట్లున్నదంటే ఏదో చిన్న కార్యక్రమం చేసి దాన్ని గోరంతా కొండంతా చేసుకుంటారు. ఇప్పుడు 5 రూపాయల భోజనం ఉండరు. క్యాప్షన్స్ ఏం పెట్టుకున్నారంటే వాళ్ళ ఎలక్షన్స్ ముందు, పేదోని ఆకలి తీర్చున్నటువంటి సంజయ్ అట 5 రూపాయల భోజనం పేదోళ్ళకు, అంటే కొరుట్ల మెట్పల్లిలో పేదోళ్ళకు ఆకలి తీర్చే భోజనం అని పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఏమైంది? భోజనం ఎందుకు నడుస్తలేదు? సంజయ్ నువ్వు పెట్టిన ఎలక్షన్స్ ముందు మరి ఎందుకు కొనసాగుతలేదు? ఇది స్వార్థం కాదని తప్పు, నువ్వు అబద్ధం ఆడినట్టు కాదా? ఇది ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది అబద్ధం ఆడినట్టు మాట్లాడడం. ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అరే కల్వకుంట్ల కవితనే నా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పింది కదా. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది కదా, ప్రభాకర్ అనేట నేను ఎంక్వైరీ చేస్తున్నారు కదా. అంతా ఎవరెవరికి వాళ్ళు ప్రభుత్వ హాయంలో ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయో ఆ ట్యాపింగ్లు అన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అందరినీ పిలుస్తారు కదా. ఇప్పుడు బండి సంజయ్ గారిని కూడా పిలవడం జరిగింది ట్యాపింగ్ చేసిరని. వారు కూడా పోవడం జరుగుతుంది.
ఇప్పుడు ప్రతి ప్రతిపక్ష నాయకుని కావచ్చు, ఇంకా కొంతమంది కాంట్రాక్టర్స్, కొంతమంది సినిమా యాక్టర్స్, జడ్జీలు కూడా ఎంత అధ్వానం అండి. జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అండి. ఒక టెర్రరిస్టులు అని చెప్పి క్లాస్ పెట్టి వీళ్ళందరి ట్యాప్ చేయడం. ఇది ఏంటంటే గత ప్రభుత్వం వీళ్ళు కల్వకుంట్లలో ఏమనుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు 16 గంటలు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఢిల్లీకి వెళ్తూ ఊకే, ఎందుకంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ రావాలి మనకు, ఎందుకంటే మనకు ప్రధానమంత్రిని కలిసాల్సిన అవసరం ఉంది. మనకు ఇప్పుడు మెట్రో రైలు గురించి కావచ్చు, ఇతర ప్రాజెక్టుల గురించి, ఎయిర్పోర్ట్ల గురించి కావచ్చు, మన ఏదైతే రోడ్ల గురించి కావచ్చు, అన్నీ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్చేషన్ చేసుకుంటూ పోతా ఉంటారు. కేసీఆర్ అన్నట్టు ఏదైతే సెక్రటరేట్కి రాలేదు, ఫామ్ హౌస్ పాలన, ఈయన మొత్తం తిరుక్కుంటా బయట కంట్రీస్కి పోయి ఫండ్స్ తీసుకొస్తుండు. ఇవన్నీ మీకు కనబడతలేవా? కేసీఆర్ అయినా పోయిండా? ఏమైనా పోయి ఫండ్స్ తీసుకొచ్చిండా? ఇవన్నీ కూడా వీళ్ళు సోషల్ మీడియాలో అబద్ధాలను నిజం చేయాలని ఆలోచన చేస్తారు తప్ప వేరే ఏం కాదు. వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి అని తీసేసిన రోజే, మీది బీఆర్ఎస్ పెట్టుకున్న రోజే మీకు తెలంగాణతో సంబంధం దిగిపోయినట్టే. ఇది వాస్తవం. బీఆర్ఎస్ అని పెట్టుకున్నప్పుడే ఇంకా మీరు ఇంకేదో మేము తెలంగాణలో మేమే తెలంగాణ అని, సోనియా గాంధీ గారు ఇవాళ తెలంగాణ ఇచ్చుట్లనే ఇవాళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది ఆ డిసిషన్ సోనియా గాంధీ అంత పెద్ద డిసిషన్ దేశం మీద ఎవరు తీసుకోలేదు, కానీ సోనియా గాంధీ తీసుకున్నారు. ఎంతోమంది ఈ ఒక్క తెలంగాణ ఇస్తే ఇంకా 10 రాష్ట్రాలు అడుగుతారని మాట్లాడడం జరిగింది. అప్పుడు మరి 10 రాష్ట్రాలు ఎవరు ఇవ్వలేకపోతున్నాయి, మరి వాళ్ళు కూడా అడుగుతున్నారు. అక్కడ లోకల్ డిమాండ్స్ ఉన్నాయి కానీ ఇస్తలేరే. ఇవాళ సోనియా గాంధీ చుట్టూ తెలంగాణ వచ్చి ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టులో సంజయ్ గారి తండ్రి 100 కోట్ల పని తీసుకున్నారు బీనామీగా. 100 కోట్ల పని తీసుకుని ఆ కాళేశ్వరం నిర్రలవాసింది. ఇలా కాళేశ్వరం నిర్రలవాసుట్ల భాగస్వామి ఇలా కల్వకుంట్ల సంజయ్ విద్యాసాగర్. ఇప్పుడు ఆ నీళ్ళనే ప్రతిదీ ఎంత దుర్మార్గం సార్ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వీళ్ళే శాశ్వతంగా మేము తెలంగాణలో పాలించాలి, మేమే శాశ్వతంగా తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి అన్న ఆలోచన కల్వకుంట్లది. ఇవాళ ఒక టీఆర్ఎస్ నాయకుడు వర్షాలు పడొద్దని ముక్తాడా అంటే ఎవడన్నా? తెలంగాణ ప్రజలు కదా, వర్షాలు పడితే రైతులు బాగుపడతారు. వర్షాలు పడొద్దని ముక్కుతారా అండి ఎవడన్నా? మనకి ఎంత కోపం ఉన్నా, శత్రువునైనా వాడు చనిపోతే మనం ఏదో ఆదరిస్తాం, ఏదో చేస్తూ ఉంటాం. నువ్వు అధికారం పోతే వర్షాలు పడదంటే ఈ విధంగా మాట్లాడడం, ప్రతి దాన్ని సంజయ్కి సీమ కుడితే రేవంత్ రెడ్డి సీమని గుట్టించిండు అని చెప్తాడు. ఈ విధంగా ఉన్నది టీఆర్ఎస్ వల్ల పరిపాలన. ప్రతిపక్ష పాత్ర లేదండి. ఫామ్ హౌస్లో వండుకొని కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా 18 నెలల నుంచి అక్కడ గెలిపించిన ప్రజల సమస్యలు కూడా పరిష్కారం చేయడం లేదే. మీరు 24 గంటలు మన పనిచేసే ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు వీళ్ళు, రేవంత్ రెడ్డి గురించి. ఫామ్ హౌస్లో కూర్చున్న ప్రతిపక్ష నాయకుని ప్రశ్నించి నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ఎవడైనా అద్దంటుండేది? సంజయ్ ముఖ్యమంత్రికి ఏదో మాట్లాడడం మానుకోవాలి. నీ పని ఏందో, నీ నియోజకవర్గంలో, కొరుట్ల నియోజకవర్గంలో పనిచేసిన, ఓట్లు వేసినటువంటి ప్రజలకు నువ్వు వాళ్ళకు జవాబుదారీగా ఉండాలని నేను కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన నీకు చెప్తున్నా. చివరిగా స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు ఎంత మెజారిటీ సాధిస్తారనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీ ఎనివిని ఎరగని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ సన్నబియ్యం ఏం జరుగుతుంది. పేదోళ్ళకు
ఉన్నోడే సన్నబియ్యం తింటుండు, లేనోడు సన్నబియ్యం తింటాడు అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది పేద ప్రజలకు ఒక మంచి కడుపు నిండా తినే భాగ్యం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అదేవిధంగా అడ్డగోలుగా కరెంటు బిల్లు పెంచాయి. గ్రామాలలో 2 నెలలకు వచ్చే కరెంటు బిల్లు ఒక్కొక్క ఇంటికి నెలకు చేసి 2 నెలలకు 200 వస్తే 1 నెలకు 200 వచ్చే విధంగా కేసీఆర్ గారి కల్వకుంట్ల కుటుంబం దూసుకున్నది. దాన్ని పేదోడు కరెంటు బిల్ భరించలేని పరిస్థితిలో ఉన్నదన్న ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నేను మొన్న మీటింగ్లో అందరు కూడా వస్తే మాట్లాడితే 90% మంది మీకు కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా అంటే అందరు కూడా చేయలేవటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పక్షాన ఉన్నదనడానికి నిదర్శనం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని దాదాపు 100-150 కట్టారు కావచ్చు వీళ్ళు 10 సంవత్సరాలలో మా నియోజకవర్గంలో కొరుట్లలో. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ 3500 ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఇండ్లు ఇస్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీరు, అందరినీ కలుపుకొని పోయి మన తెలంగాణ బాగుపడాలి, మన ప్రజలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడామా, మీరు మార్నింగ్ వాక్ అని పెట్టిండ్రు. మార్నింగ్ వాక్ ఎన్ని రోజులు చేసిర్రు? ఇవాళ ఈ విధంగా మీరు అన్ని తప్పులు మాట్లాడుకుంటా మీరు 24 గంటలకు ప్రజల అందుబాటులో ఉంటా, కొరుట్ల నియోజకవర్గంలోనే ఉంటా, నేను ఇక్కడనే లోకల్నే ఉంటా, నేను హైదరాబాద్లో డాక్టర్ వృత్తి బంద్ చేస్తా అని చెప్పి మాట్లాడి ఈ నియోజకవర్గంలో వారం రోజులు వండుకుంటూ 3 వారాలు హైదరాబాద్లో వండుకుంటూ ఈ విధంగా మీరు గెలిపించిన ప్రజలను మోసం చేసినప్పుడు భావ్యం కాదని సంజయ్ గారిని తెలియజేస్తున్నాను. సార్ గురుజు 15 ఫీట్లది 300 ఫీట్ల 15 ఫీట్ల కుదించిన నేనే జీవో తీసుకొచ్చిన అని చెప్పి సార్ చెప్తాడు, ఎమ్మెల్యే గారు చెప్తారు. దానికి మీరేమంటారు? సార్ ఎట్లుంటుందంటే పని అయితేనేమో నేను చేసిన అని చెప్తాడు, పని కాకపోతేనేమో కాంగ్రెస్ పార్టీ పని చేస్తలేదని చెప్తాడు. ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన తెచ్చినట్టారా, మన కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టారా? ప్రభుత్వం ఉంది కదనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అదేదో వాళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నదో నియోజకవర్గంలో పని కాకపోతేనేమో ప్రభుత్వం మీద ఆడిపోసుకోవడం, పని అయితేనేమో నేనే చేయబట్టి పని అయిందని చెప్పడం, ఈ 2 ఆయన చేసే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో రోజువారీ కార్యక్రమంలో వాళ్ళు మేము డాక్టర్ వృత్తి చేస్తున్నా, పేషెంట్లను చూస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఏదైతే సోషల్ మీడియాలో పోస్టింగ్ల కోసం ఏదో ఒకరోజు 2-3 పేషెంట్లను చూసుడు, పొద్దున తర్వాత రోజువారీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అది నేను చెప్పిన, ఇంతకుముందే చెప్పిన 3 వారాలు హైదరాబాద్లో ఉంటుండు, చుట్టం చూపుగా కొరుట్ల నియోజకవర్గానికి వచ్చి ఆ రోజు ఉన్న రోజు చూసిపోతుండు అంతే. రాష్ట్ర నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కృష్ణారావు గారు ఈరోజు ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఏమంటున్నారు, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయనే సొంతం చేసిన అని చెప్పుకుంటూ మరి ఆయన చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కృష్ణారావు గారు చెప్తున్నారు.